టాలెంట్ అచీవర్స్ అవార్డ్స్, అదేవిధంగా భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శన కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా స్వాగతం. ఇప్పటి వరకు భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. విద్యార్థులు చక్కటి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ సినీ టీవీ నటులు, అదేవిధంగా మా సంస్థ చీఫ్ అడ్వైజర్ గారు రాజేంద్ర సార్ని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. తిరుపతి గంగమ్మ టెంపుల్ చైర్మన్ గా కొనసాగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి నిత్యం అన్నదానం చేస్తూ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అన్నదానం, వస్త్రదానం, ఇంకా ఆరోగ్య దానం అడిగిన వారికి కాదనకుండా చేస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి డాక్టర్ ఆర్ మురుగన్ గారి కూడా వెనుకబెట్టి రావాల్సి కోరుచున్నాము. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయి బీసీ వెల్ఫేర్ వచ్చారు, వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఇంకొక విషయం చెప్పుకోవాలంటే డాక్టర్ మురుగన్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి నిత్యం అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎప్పుడో ఒక రోజు అన్నదానం చేయడం అంటే చాలా కష్టం మనకు. కానీ కొన్ని వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తూ నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి మురుగన్ గారు, వారు కూడా పడమల నుంచి ఇక్కడికి మా ఆహ్వానం వైపు రావడం ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు మాట్లాడాల్సిన కోరుచున్నాం. అందరికీ నమస్కారం. వచ్చిండే వాళ్ళ పెద్దలకి, రాజేంద్ర సార్ గారికి ధన్యవాదాలు. డాక్టర్ చారాల ప్రకాష్ గారికి కూడా మా ధన్యవాదాలు. మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ పలమనేరు మండలము. పలమనేరు ఒక చిన్న మండలము, విలేజ్. ఆ ఊర్లో దాదాపు నేను ఒక 2 ఏళ్లుగా సేవా కార్యక్రమం సంవత్సరం 360 రోజులు నిత్య అన్నదానం చేస్తూ ఉంటాము. అట్లే పేద ప్రజలకు కూడా సాయం చేస్తూ ఉంటాము. అనారోగ్యకారం ఉండే వాళ్ళందరికీ సేవలు చేస్తాము. ఈ సేవలు చేసేది 4 గోడల మధ్యలో లేకుండానే దాదాపు 9 డాక్టరేట్ తీసుకున్నాను. మన ప్రకాష్ సార్ వల్ల సాక్షాత్తులు కూడా ఆల్రెడీ 3 అవార్డు తీసుకున్నాము. ఫస్ట్ అవార్డు మన తెలంగాణలోనే మా రాజేంద్ర సార్ తరఫున స్వర్ణనంది అవార్డు కూడా తీసుకున్నాను. ఇప్పుడు రెండోసారి మళ్ళా తెలంగాణలో వచ్చే అవార్డు తీసుకోవడం కూడా చాలా గౌరవపడుతున్నాము. అంటే మన గుర్తింపుగా మన ప్రకాష్ సారు సమాజంలో మనం ఎంతో సేవలు చేస్తాము, ఎంతో మంచి కార్యక్రమం చేస్తాము. అంటే మనం చేసేది మన ఇంట్లో ఉండే వాళ్ళని 4 గోడల మధ్య లేకుండా మన ప్రకాష్ సార్ గారు ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. మనం చేసే కార్యక్రమం కానీ, మనం చేసే మంచి కార్యక్రమం అంటే గుర్తింపుగా సారు మనకి అవార్డు వేయడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఆయన సారు ఇంకా చాలా మందికి అవార్డు మన కళానిలయం, ఆదర్శ కళానిలయం తరఫు నుంచి 30 ఏళ్ళుగా చాలా 100లాది మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ మేము ఏడపలంలో మమ్మల్ని గుర్తింపుకు చేసుకొని సార్ వాళ్ళ ఆదర్శ కళానిలయం అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కూడా రిపబ్లిక్ బుక్ ఆఫ్ రికార్డ్ అందజేయడం జరుగుతుంది.
సీనియర్ మ్యాథమెటిక్స్ టీచర్. Bro, hands, sir. గారు మాకు అక్టోబర్ నెలలో నిర్వహిస్తున్నటువంటి చిదంబరం అరుణాచలంలో కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇచ్చారు. వారి పూర్తి సహకారంతో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి సార్ని ప్రత్యేకంగా సన్మానిస్తున్నాం. కూర్చోండి. Ready? First stadium. ताजपुर. ఓం నమో భగవతే వాసుదేవాయ. Okay. తదుపరి హేమంత్ కుమార్ గారు. హేమంత్ కుమార్. తదుపరి బాల్. ఫస్ట్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆదర్శ కళానిలయం ద్వారా ఒక గొప్ప వ్యక్తికి మేము స్వర్ణనంది, భారత జాతీయ సేవారత్న, అదేవిధంగా ఐరావతం అవార్డుతో పాటు రిపబ్లిక్ బుక్ ఆఫ్ రికార్డును కూడా అందజేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా పలమనేరు అనే మండలంలో గంటావూరు అనే విలేజ్లో తిరుపతి గంగమ్మ తల్లి టెంపుల్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ ఆర్ మురుగన్ గారు
చూడడానికి ఒక సామాన్య వ్యక్తిగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన ఒక అసామాన్యమైన వ్యక్తి. ఎందుకంటే చాలామందికి డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, కానీ దానం చేసే గుణం ఉండదు. మురుగన్ గారు ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ఆయన ఆపన్న హస్తం అందించారు. నిజంగా చెప్పాలంటే ఆ చేయికి వెముక ఉందా లేదా అనిపిస్తుంది. ఇప్పటి వరకు 1150 మందిని తీర్థయాత్రలకు తన సొంత ఖర్చు ధర పంపించారు. నలుగురికి తన సొంత డబ్బుతోని ప్రధానమైన శస్త్రచికిత్స అందించారు. ఇక సాధారణ వైద్యానికి విషయానికి వస్తే వేల సంఖ్యలో వారి ఆపన్నాస్తం అందించారు. అంత గొప్ప వ్యక్తి. ఇంకా విద్యాదానం, వైద్యదానంతో పాటు విద్యాదానం, ఇంకా అనేక రకాల గుప్తదానాలు చేస్తూ గొప్ప వ్యక్తిగా కొనియాడబడుతున్నారు. ఇంకా ఒక విషయాన్ని చెప్పాలంటే ఈ రోజులో ఒక సామెత ఉంటుంది, కొంతమంది ఎంగిలి చేతి కూడా ఎదుర్చరు అని చెప్పేసి. కానీ సారు గురించి చెప్పాలంటే గొప్ప విషయం. ప్రతి నిత్యం అన్నదానం చేసే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. నిజంగా చెప్పాలంటే గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఆయన స్థానం దక్కాలి ఆ విషయంలో. అంత గొప్ప విషయాన్ని సాధిస్తున్నటువంటి మురుగన్ సార్ గారికి మా ఆదర్శ కళానిలయం ద్వారా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సారు భవిష్యత్తులో ఇలాంటి అవార్డు మా సంస్థనే కాదు, జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప అవార్డు తీసుకొని ఖచ్చితంగా పద్మశ్రీ లాంటి జాతీయ స్థాయి అవార్డులు కూడా ఎంపిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారు ఇంకా కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ పేదలకు తన తోడు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ సమాజంలో ఒక గొప్ప సేవా రత్నగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా సార్ని అన్నదాన రత్నగా అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప కార్యక్రమం చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి సార్. మీరు ఇంకా పూర్తిగా ఎదగాలి, ఎంతోమందికి మీ ఆపన్నాస్తం అందించాలి. ఈ చేయి తడి ఎప్పుడు ఆరిపోకూడదు, దానాలు చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనం ఈరోజు దాదాపు 4 అవార్డు తీసుకోవడం జరిగింది. మన డాక్టర్ చరాల ప్రకాష్ గారు సార్ చేతి నుంచి తీయడం జరిగింది. ఈ 4 అవార్డు ఇంతకుముందు సార్ చేతి నుంచి 3 అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చిత్తూరు డిస్టిక్ పొలంనేరి మండలం గంటావూరు నుంచి, గంటావూరులో చిన్న విలేజ్, గంటావూరు అంటేనే చిన్న విలేజ్. అలాంటి ఊర్లో మనం చేసే సేవలు సార్ గుర్తించుగా చేసి మనకి పిలిచి అవార్డు వేయడం నాకు చాలా సంతోషంగా ఉండాలి. అట్లే సారు మనం చేసే సేవలనే సమాజంలో మంచిగా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉండాలి. నేను అది కూడా ఇంకో విషయం ఏమంటే చెప్పిండాలి ముందే, కానీ చెప్పలేదు. సారు సమాజంలో మనుషులు మంచి కార్యం చేసుకొని పోతూ ఉంటారు. ఎవరైనా కానీ, చిన్నోళ్ళైనా కానీ, పెద్దోళ్ళైనా కానీ, ఎవరైనా కానీ మంచి విషయం చేసుకొని పోతూ ఉంటారు. కానీ దీనికంటే గుర్తింపు రావాలంటే, ఒక మనిషి మంచి కార్యం చేస్తున్నారంటే దీనికి గుర్తింపు రావాలంటే అది మీడియా వాళ్ళు సాధ్యం వల్ల అవుతుంది. ఆ మీడియా వాళ్ళు లేదంటే సమాజంలో ఏది గుర్తింపు ఉండదు. అలాంటి మా మీడియా సోదరులు నాకు చేసిండే సేవలు చూసేసి సార్ గుర్తింపుగా, సార్ వాళ్ళకు కూడా మీ చేతరాగా అవార్డు ఇస్తాము, వాళ్ళు చెప్పండి అని చెప్పి సారు మా మీడియా సోదరులు, మా అన్న తమ్ముళ్ళు, మా ఫ్యామిలీగా వాళ్ళు ఉండారు. వాళ్ళకి సార్ చేత నుంచి అవార్డు నేను కూడా చాలా సంతోషం సార్, మా వాళ్ళని గుర్తింపు తెచ్చిన దానికి. అలాంటి మంచి కార్యం సార్ చేసినారు, మాకు చాలా సంతోషంగా ఉండాలి. అవార్డు రావడం అనేది సాధ్యం కాదు, ఇంతకుముందే చెప్పినాను, సాధ్యం కాదనేసి మనకి అవార్డు రావడము, మనం చేసిండే సేవలు సమాజంలో ఈరోజు సారు మనకి అవార్డు ఇస్తున్నారంటే సమాజంలో సారు వాడు ఏం పని చేసిండాడో, వాడు ఏం మంచి కార్యం చేసిండాడు అనేసి సమాజంలో అడుగుతారు. రోడ్లు పోయే వాళ్ళని పిలిచి ఎవరు అవార్డు ఇయ్యరు. సారు అలాంటి గుర్తింపు చేసుకొని మనకి అవార్డు ఇవ్వడము సమాజంలో తెలుసు. ఆ సమాజంలో మనకి ఎందుకు అవార్డు ఇస్తున్నారనేసి మాకైతే చాలా సంతోషంగా ఉండాలి, చాలా గౌరవం కూడా ఉండాలి. రాబోయే రోజులు ఇంకా మంచి కార్యం చేసుకొని సార్ చేతి నుంచి ఇంకా మంచి అవార్డు కూడా, మంచి మంచి అవార్డులు తీసుకోవాలనేసి కూడా మనకి ఇది ఉండాలి. మనకి ఎంతో సహకరించి మాకు ఇంత దూరము హైదరాబాద్ వరకు, తెలంగాణ వరకు వచ్చిన మా మీడియా సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ మా మీడియా సోదరులందరికీ. మనస్ఫూర్తిగా జీవితాంతం మనం రుణపడి ఉంటాను మీకు. మన అన్నతమ్ములుగా మనిషి పుట్టడం అనేది కష్టము, అట్లే పెరగడం అనేది కూడా చాలా కష్టము, ఎదగడం అనేది ఇంకా పెద్ద కష్టము సమాజంలో. అలాంటి దాన్ని మీరు ముందుకు ఎత్తుకోవచ్చి మాకు ఇంత దూరం వచ్చి సమాజంలో మీరు చేసే సేవలు జనాలకు తెలియాలనేసి ఇంత దూరం మా మీడియా సోదరులు వచ్చింది మనకు కూడా చాలా సంతోషం. అదే గుర్తింపుగా చేసిన మా ప్రకాష్ సార్ చాలా థ్యాంక్స్.